అయింది. ఇస్తామన్న గ్యారంటీ కూడా ఏం చెప్పట్లేదు కదా వీళ్ళు. 50 ఏళ్ళకే పెన్షన్ గురించి అసలు మాట్లాడుతున్నారా? లేకపోతే కనుక ఈ పెన్షన్ గురించి మాట్లాడుతున్నారా? మగవాళ్ళకి ఇవ్వాల్సినటువంటిది 60 ఏళ్ళకి లెక్కలు కానీ కొత్తవి కానీ అవన్నీ లేనప్పుడు ఇంకా కొత్తగా చర్చించి వీళ్ళు ఏం చెప్తారు, ఏం కన్విన్స్ చేస్తారు జనాల్ని దాంతో. ఇంకా ఇది రావడం వల్ల ఇప్పుడు చర్చ జరుగుద్ది. ఏదో వీళ్ళు ఇస్తానన్నారు, ఇట్లా మోసం చేశారు, వాళ్ళకేదో 1,00,000 మందికి అయితే ఇచ్చేసాడు, మనకందరికైతే ఎప్పుడు ఇస్తారు అన్నటువంటి అది వాళ్ళు ఎంత లాస్ అయ్యారన్నది క్యాలిక్యులేట్ చేసుకుంటారు కదా. ఈ నెల 4,000 పోయింది, నాకు వచ్చే నెల 4,000 పోయింది. ఇప్పుడు వాళ్ళకి 4,000 రూపాయలు వస్తే చాలా పెద్ద పండగ పల్లె పేదలకి. దాన్ని వీళ్ళు లాక్కుని ఇప్పుడు విసిగించి ఇవ్వడం అన్నటువంటిది కరెక్టా కాదా అన్నది ఆలోచించుకోవాలి. సార్ జగన్ టైంలో ఆయన అన్నట్టు ఏడాదికి ఒకసారి 250 ఎంత పెంచుకుంటూ వెళ్ళారు. అది ఒక ఆశగా ఉండేది, నెక్స్ట్ ఇయర్ వచ్చిందంటే ఒక 250 మనకు అదనంగా వస్తాయనేది. ఓకే, ఇప్పుడు ఈయన అటువంటిది ఏం చెప్పలేదు అనుకోండి. కానీ ఇప్పుడు వీళ్ళ చేసేది ఏడాది మారే కొద్దీ కొత్తగా ఇప్పుడు వితంతు పింఛననో లేదంటే దివ్యాంగులు పింఛననో స్పౌజ్ పింఛననో ఇలాగా నెట్టుకుంటూ ఈ 3 ఏళ్ళు వెళ్ళిపోతారా పింఛన్ల విషయంలో? ఇంకింతేనా పెంచేది? అంటే మేబీ లాస్ట్ ఇయర్లో సంఖ్య పెంచుతారు, అందరికి ఇచ్చేస్తారు. అప్పుడు వీళ్ళు కిందసారి కూడా 19 ముందు అందరికి ఇచ్చేసారు జన్మభూమి కమిటీల ద్వారా. అప్పటిదాకా జన్మభూమి కమిటీలతో ఓన్లీ పార్టీ కార్యకర్తల దాన్ని కాస్త చివరిలో చాలా మందికి ఇచ్చేసారు అనమాట. అట్లాగే రాబోయేటటువంటి రోజుల్లో కూడా చాలా మందికి ఇవ్వాల్సి వస్తుంది. అయితే లాస్ట్ ఎలక్షన్